11 పర్వాల పైన అయిపోయింది చదవడం. రోజు గంట నేను కేటాయించింది. 1700 శ్లోకాల భారతం పూర్తిగా చదవగలుగుతున్నాను. మీరు గంట కేటాయిస్తే మీరు చదవలేరా? భారతం చదివిన ఫలమంతా రావాలంటే ఏం చదవాలంటే గుర్రప్పందాల క్యాలెండర్ చదువు వస్తుంది. మనకి ఫలం కావాలి, గ్రంథం అక్కల్లా. భారతం చదవం, భారతం చదివిన ఫలం అంతా రావాలి. ఎలా వస్తుంది? అన్నం తినడం మానేసి అన్నం తిన్నట్టుగా ఉండాలంటే ఏం చేయాలండి? కడుపున వేసుకో ఉంటుంది, అక్కడ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకో. అన్నం తినాలి కదా, అన్నం తిన్నట్టుగా ఉండడం కాదు కదా, అన్నం తినాలి కదా. అలాగే గ్రంథం చదవాలి కదా. గ్రంథం నుంచి ఫలితాలు పుణ్యాలు వసిస్తారేమిటండి విచిత్రంగా. గ్రంథం నుంచి వచ్చేది జ్ఞానం మాత్రమే, ఏమీ రాదు. నువ్వు చదవకుండా అక్కడ పెడితే బూజు పడుతుంది అంతే, ఇంకేమీ రాదు. ఒక గ్రంథం చదువుతున్నామంటే జ్ఞానం పొందాలి. ఫలితం ఏమిటి? ప్రతిదానికి ఫలితం ఏమిటి? అసలు ఫలితం ఉండదండి. తల్లి బిడ్డకి పాలిస్తోంది, తల్లి బిడ్డని ప్రేమిస్తోంది. మనిషి పోతే ఏడుస్తున్నారు, ఏం ఫలితం ఉంటుందని ఏడుస్తున్నారండి? టీవీ వాళ్ళు చూస్తారని ఏడుస్తారా? దుఃఖం వచ్చింది ఏడిచాం, సంతోషం కలిగింది నవ్వాం. దీనికి ఫలితం ఎందుకండి? చిన్నపిల్లల నుంచి మనం నేర్చుకోవలసింది అదే. చిన్నపిల్లల నుంచి నేర్చుకోవలసింది అదే. నవ్వితే నోరారా నవ్వడం, ఏడిస్తే మనసారా ఏడవడం. ఈ రెండు చిన్నపిల్లల నుంచి నేర్చుకోవాలి. వాడు నవ్వదలుచుకుంటే ముఖ్యమంత్రి ఎదురుగా ఉన్నా సరే పగలబడి నవ్వుతాడు. ముఖ్యమంత్రి ముందు అలా నవ్వకూడదంటే వాడు నవ్వతలు బొమ్మని అంటాడు. నాకు అనవసరం, నాకు నవ్వాలని ఉంది. ఏడవాలనిపించింది అనుకో, ఏం ఏడిచేస్తాడు. వీరున్నారు వారు ఉన్నారు అంటే పరమ నిజాయితీ, అమాయకత్వం. వారికి మన ప్రసంగాలతో వాళ్ళకి నిమిత్తాలు, వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ భావాలు వాళ్ళకు ఉంటాయి. అది పెట్టే విధానం సరే. అలాగే ఇంకోటి ఎలాగా సక్షయో